ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. ఈ నీతిని తప్పిన వారు మగ అయినా ఆడ అయినా అది అక్రమ సంబంధమే. మీరు ప్రశ్న ఆడవారి పరంగా అడిగారు కాబట్టి ఆ కోణంలోనే చూద్దాం. చిత్త చాపల్యం వల్ల అక్రమ సంబంధం కోరుకుంటారు కొందరు. అవతలి వారిలో అందం ఎక్కువనో తన అవసరాలకు ఉపయోగపడతారనో అక్రమ సంబంధాలకు ఒడిగడితారు. అవతలి వ్యక్తి చతురంగం మాట్లాడిన ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు ఉద్యోగం ఉపాధి అవసరం చేసుకొని అక్రమ సంబంధానికి తోబడతారు. పేదరికం వల్ల కొందరు, జల్సల కోసం మరికొందరు ఇలాంటి పని చేస్తారు. ప్రచార వినోద మాధ్యమాల ప్రభావం కూడా ఒక కారణం. చెడు స్నేహాలు కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తాయి. కారణం ఏదైనా అసహజం సంబంధాలు, హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, కక్షలకు దారితీస్తాయి. ఈ కారణం చేత దేశంలో ప్రతిరోజు 400 పైగా నేరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం 15 మంది ఆత్మహత్యల పాలవుతున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కసాయి తల్లి తండ్రులకు తమ బిడ్డల్ని నిర్లక్షణంగా చంపేస్తున్నారు. ఓ మాత్ర ప్రచారకులు అక్రమ సంబంధం బయటపడుతుందని ఓ అమాయకురాలిని కడతెర్చారు. రెండున్నర దశాబ్దాల తర్వాత ఇటీవల హంతకులు న్యాయస్థానం శిక్ష విధించింది. ఇలాంటి ఘటనలకు కుల మతం ప్రాంతం భేదం లేదు. తప్పు చేసినప్పుడు తీయగా ఉంటుంది, శిక్ష అనుభవిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. ఇలాంటి దుష్పరిణామాలు ఉండకూడదు అనే భారతీయ సంస్కృతి సీతారాముల జీవితాలు ఆదర్శనంగా తీసుకోవాలని అంటుంది. ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది అనేది మాత్రం కామెంట్లో చెప్పండి. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.